అది నేను పెట్టలేదు. తనుజ నువ్వు ఎట్లా చెప్తావు ఇమాన్యుయల్? చెప్పు ఇమాన్యుయల్ ఫస్ట్ ఏదైనా క్లారిటీ లేకుండా చెప్పు. మాట్లాడకు నువ్వు, సీరియస్ గా చెప్తున్నా. నా కొడుకుని వెయ్యాన్ని క్లారిటీ ఉండదు, ఏముండదు. తనుజ అని. నా నామినేషన్ రీతు అండ్ శ్రీజ. తాగుతావా? నాకు నోరుంది, నాకు మాటలు. మరి నోరుంటే నువ్వే పిల్లి ఉషానొచ్చు కదా. అది కూడా పాయింటే కదా సార్. నెక్స్ట్ వీక్ నాకు సార్ చెప్పాలి, ఎక్కింది సార్ తల కాదు నెత్తికి ఎక్కింది అని చెప్పాలి. అదే నేను చెప్పాను. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బిగ్ బాస్ సీజన్ 9 5వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు తనుజ, భరణి, రీతు, సుమన్, దివ్య, పవన్, శ్రీజ, సంజన, కళ్యాణ్, ఇమాన్యుయల్ మరియు ఫ్లోరా. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. అరే నీ అబ్బా కానీ ఎట్లా నామినేట్ అయినా నేను? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు కూర్చో. శివలే ఫీలింగ్స్ వస్తాయి. ఎట్లా పుట్టినవరా నువ్వా? ఫీలింగ్స్ ఎందుకు అడుగుతుంటానిక? ఏం చేస్తున్నావాడా? నా శివలి మీద ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా. నీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. ఏంటి మ్యా, ఏం కావాలనుకుంటున్నావు? ఈ రెండిట్లో అది పెట్టుకో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చూడు ఎంత క్యూట్ ఉండవు నువ్వు. బుట్ట బొమ్మకే బుట్టలు అవసరమా చెప్పు. ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. ఓకే, అర్థమైంది. దానికి యుద్ధ భూమి మీ ముందున్న ఓ పెద్ద బెడ్. బిగ్ బాస్ సుమనన్న ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అరే నువ్వేమన్నా ఈ అత్తరింటికి పంపిస్తున్నావారా? రా 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 అని అంటున్నావు. పట్టుకోండి రా. శ్రీగా చూస్తున్నా నేను. చూడు నువ్వు చూడటం తప్ప పొడిచేది ఏమీ లేదని మాకు అర్థమైంది. వదిలిపెట్టరా ఊరి ఏం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పు. ఫస్ట్ బర్ని గారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ చూడు, అదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది. బట్ ఫస్ట్ బర్నీ గారే పడ్డారు కదా. ఏమో సార్ నాకు కనబడదు. మేము డిమాన్ పవన్ కి ఎలిమినేట్ చేస్తున్నాను. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మిర్కించం. ఇప్పుడు కాదు, ఇప్పుడు జాగ్రత్త ప్లీజ్, జాగ్రత్త. కాలు పెట్టింది. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు ఎట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎట్లాగా రేలంగా మావేలా ట్రై చేసి నటిస్తున్నావు అని చెప్పి. అట్లుంటది మనతోని.